హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 7వ వారం నామినేషన్స్ అయితే హాట్గా జరిగి ముగిశాయి. మొత్తం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎంతమంది అంటే ఈ వారం ఎలిమినేషన్ కోసం 8 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 8 మంది ఎవరు అంటే తనూజ, కళ్యాణ్, దివ్యనిఖిత, సంజన, రాము, రీతు, సాయి, రమ్య. సో ఈ 8 మందిలో ఎవరు ఈ వారం ఓటింగ్లో దూసుకుపోతున్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక ఓటింగ్ విషయానికి వస్తే తనూజ ఎప్పటిలానే తన మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఓటింగ్లో దుమ్ము రేపుతూ దూసుకుపోతుంది. తనూజకి ఇప్పటి వరకు 38.6% ఓటింగ్ అయితే జరిగింది. ఈ లెవెల్లో తనూజకి తప్ప మరే కంటెస్టెంట్కి కూడా ఓటింగ్ జరగడం లేదు. ఇక రెండవ స్థానంలో కళ్యాణ్ కొనసాగుతున్నాడు. కళ్యాణ్కి ప్రస్తుతం 21% ఓటింగ్ అయితే జరిగింది. కళ్యాణ్ కూడా రోజుకి తన ఆటని మెరుగుపరుచుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న నేపథ్యంలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు అనే చెప్పవచ్చు. ఇక మూడవ స్థానంలో దివ్యనిఖిత కొనసాగుతుంది. దివ్యకి ఇప్పటి వరకు 10% ఓటింగ్ అయితే జరిగింది. ఇక నాలుగవ స్థానంలో సంజన కొనసాగుతుంది. సంజన ప్రస్తుతానికి 9% ఓటింగ్తో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. ఇంతవరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా దాదాపుగా సేఫ్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక రాము రాథోడ్, రీతు చౌదరి, సాయి, రమ్య ఈ సీజన్ అంటే ఈ వారం నామినేషన్స్లో కొంచెం డేంజర్ జోన్లో వరుసగా కొనసాగుతున్నారు. ఇక రాము రాథోడ్కి ఇప్పటి వరకు కేవలం 6% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక రీతుకి అయితే ప్రస్తుతానికి 5.8% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పవచ్చు. ఇక సాయికి లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సాయికి ఇప్పటి వరకు 4% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక ఈ వారం డేంజర్ జోన్లో ఓటింగ్లో చిట్ట చివరి స్థానంలో